తర్వాత చేసిన అప్పులకి అత్యధికమైన వడ్డీలు తీసుకురావడం, ఎక్కడ దొరికితే అప్పులు చేయటం, కేంద్ర ప్రభుత్వ నామ్స్ను వైలేట్ చేయటం, అప్పులకు తీసుకొస్తే ఎంత వడ్డీ అంటే అంత వడ్డీ, దానికి ఒక లిమిట్ లేకుండా చేసుకురావడం, లోపభూయిష్టంగా ఉన్న ఎక్సైజు, శాండ్, మైనింగ్ వల్ల రాష్ట్రం యొక్క ఆదాయం నాశనం అయిపోయింది. అంటే లోపభూయిష్టం అంటే శాండ్ ఎలా చేశారో మనందరికీ తెలుసు. శాండ్ని ఒక ఆదాయ వనరుగా, అంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయ వనరుని వ్యక్తిగతంగా ఆలోచన చేసి ఆదాయ వనరుగా మైనింగ్ డిపార్ట్మెంట్, శాండ్ను కూడా పాలసీలు ఆ రకంగా తయారు చేసి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు. అలాగే ఎక్సైజ్ పాలసీ, గవర్నమెంట్ ఎప్పుడు కూడా గవర్నమెంట్ షాపులు నడపదు, కానీ తయారీదారు, సరఫరాదారు, అమ్మకందారు, లబ్ధిదారు, ప్రభుత్వం, ఈ మూడు అయితే ప్రభుత్వం చేసింది. కానీ లబ్ధిదారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అయ్యారు. ఈ రాష్ట్రం మొత్తం కొన్ని వేల కోట్ల రూపాయల ధనాన్ని, కొన్ని వేల కోట్ల రూపాయల ఎక్సైజ్ ఆదాయాన్ని ఆయన ప్రత్యేకంగా వ్యక్తిగతంగా తీసుకున్న సంగతి మనందరికీ తెలుసు. కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను ఉల్లంఘించి రుణాలు చేయటం, తర్వాత సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ నుంచి వచ్చిన డబ్బులను కూడా దారి మళ్లించిన సంగతిని కూడా మనందరం మర్చిపోకూడదని తెలియజేస్తా ఉన్నాం. అంటే ఈ దుష్ఫలితాలు ఈరోజు మనం అనుభవిస్తున్నాం. అంతేకాకుండా స్థానిక సంస్థలకు సంబంధించిన డబ్బులు ఏవైతే వచ్చినాయో కేంద్ర ప్రభుత్వం నుంచి రాని, లేదా గవర్నమెంట్ ఇవ్వాల్సి, స్థానిక సంస్థలకి గవర్నమెంట్ ఇవ్వాలి డిఫరెంట్ అకౌంట్స్ కింద, దాన్ని ఇవ్వకపోగా కేంద్రం నుంచి వచ్చిన నిధులు, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ అన్నింటిని కూడా వాళ్ళు డైవర్షన్ చేసి ఎందుకు వాడారో కూడా తెలియని పరిస్థితి. ఆ పరిస్థితుల నుంచి మరలా రాష్ట్రం ఇబ్బందులు పడింది. బిల్లులు చెల్లింపులు, ఇప్పటికేమో బకాయిలు ఉన్నాయి. బిల్లులు కొంతమందికి చెల్లించారు. ఎవరికి చెల్లించారంటే ఆయనకి నచ్చిన వాళ్ళకి నచ్చినట్టుగా బిల్లులు చెల్లించారు. ఒక్క ఉదాహరణకి చేసుకుంటే దాదాపు ఉద్యోగస్తులకి పేరుకుపోయిన బకాయిలు దాదాపు 23,000 కోట్ల రూపాయలు ఉన్నాయని మన ఆర్థిక మంత్రి గారేమో 21,000 కోట్లు అంటున్నారు. కానీ ఉద్యోగ వర్గాల్లో సెక్రటేరియట్లో చర్చనీయాంశం ఏంటంటే 23,000 కోట్ల రూపాయలు వాళ్ళు దాచుకున్న డబ్బులు, పిఎఫ్ డబ్బులు వాడుకోవటం, లీవ్ ఎన్కాష్మెంట్ డబ్బులు వాడుకోవటం, ఇతర ఇన్సూరెన్స్ డబ్బులు వాడుకొని చేయటం వల్ల ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. అలాగే లాస్ట్కి గ్రోత్ ఇంజన్గా ఉండే ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇటువంటి అన్నిటినీ కూడా నిర్లక్ష్యం చేయటం, దానివల్ల ప్రతి ఒక్కరు కూడా మనం ఇబ్బందులు పడిపోతున్న సంగతిని కూడా తమ దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. ఇక అనేక విషయాల్లో అవకతవకలు, ఏ పని చేసినా దానిలో ఒక కుంభకోణం కనిపించడం, తద్వారా ఎలా నడిపారంటే దీనికి ఒక బడ్జెట్ ఉంటుంది, ఇది రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం నడవటానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, ఆ నియమ నిబంధనలకి నాకు వర్తించో, నేను ఒక ప్రైవేట్ కంపెనీ నడిపిస్తున్నాను, నా సొంత కంపెనీ నడిపిస్తున్నాను అనే ఒక ఆలోచన ధోరణితో ఆయన నడపడం చేత ఈ దుస్థితి వచ్చింది. దాన్ని సరిచేయాల్సిన బాధ్యత మన అందరి మీద వచ్చింది. అందుకోసమే దీన్ని ఎలా ఏం చేయాలనేది బడ్జెట్ స్పీచ్లో మంత్రి గారు చెప్పారు. మన స్ఫూర్తిదాయకంగా ఆలోచించాల్సిన అంశాన్ని కూడా మన మాటల్లో, మన ముఖ్యమంత్రి గారి మాటల్లోనే చెప్పారు. ప్రతి సంక్షోభాన్ని కృషితో, సృజనాత్మకతో, అంకిత భావంతో కృషి చేస్తే అవకాశంగా మార్చుకుని దీన్ని సరి చేసుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెబుతుంటారు అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు, మనం ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకునే విధానంగా కృషి చేయాలి, అంకిత భావంతో పనిచేయాలని, అదే మనకి దశ నిర్దేశంగా మనం భావించి ఈరోజు ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఆర్థిక శాఖ మంత్రి గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. అందులోనే మరొక మాట ఉదహరించారు అధ్యక్ష. ఏమిటి దీని యొక్క బడ్జెట్ యొక్క ముఖ్యమైన అంశం అంటే, కౌటిల్యుడి మాటల గురించి కూడా ఆర్థిక మంత్రి ప్రస్తావించారు. సంపదకు మూలం ఆర్థిక కార్యకలాపాలే, ఫలవంతమైన ఆర్థిక కార్యకలాపాలు లేకపోతే వర్తమానం, భవిష్యత్తు రెండు నాశనం అవుతాయి.
ఫలవంతమైన ఆర్థిక కార్యకలాపాలు చేయకపోతే దుష్ఫలితం ఈరోజు మనం అనుభవిస్తున్నాం. అదేవిధంగా మనం కూడా అతనిలాగా వ్యవహరిస్తే మన భవిష్యత్తు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఈ మాటల్ని ఈ సూక్తుల్ని మనం జాగ్రత్తగా గమనించుకుని రాష్ట్రాన్ని నడిపించాల్సిన బాధ్యత, ఆర్థిక విషయాల పట్ల మనం జాగ్రత్తగా పనిచేయాలని ఆలోచన చెప్తూ, దీన్ని అర్థం చేసుకోవడానికి కోసం దాదాపు 7 శ్వేతపత్రాలని ప్రకటించి ముందుకెళ్తా ఉన్నారు ప్రభుత్వం. అవన్నీ కూడా అర్థం చేసుకోవటానికి. అయితే ఈ బడ్జెట్ కేటాయింపులను మనం ఒకసారి కూలంకషంగా నా మిత్రులు నా ముందు మాట్లాడిన వాళ్ళు మాట్లాడారు కాబట్టి 2-3 విషయాలను నేను ప్రస్తావిస్తాను అధ్యక్ష. టోటల్ బడ్జెట్ కేటాయింపులు 2,94,427.25 కోట్లు. అందులో వ్యవసాయానికి 43,402 కోట్లు,